ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజశేష ఆదివారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక, సీటింగ్ ఏర్పాటు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార స్థలాలను తనిఖీ చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం గౌరవప్రదంగా జరిగేలా ప్రోటోకాల్ను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి పోలీస్ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ అధికారులు కలెక్టర్ కు వివరించారు. సమయ పాలనతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. మన రేపు ఆదిలాబాద్ మున్సిపాలిటీ సందర్భంగా మళ్ళీ ఏవైతే మన కౌంటింగ్ చేసి ఎవరైతే వార్డ్ మెంబర్ సెలెక్ట్ అయ్యారో వారిది రేపు ప్రమాణ స్వీకరణ, దీంతో పాటు మళ్ళీ ఇండైరెక్ట్ ఎలక్షన్ చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ది రేపు మళ్ళీ ఇక్కడ ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఏవైతే కౌన్సిల్ హాల్ ఉన్నాయో, మీటింగ్ హాల్ ఉన్నాయో ఇక్కడ జరుగుతూ ఉంది. సో దీని సందర్భంగా మళ్ళీ 11 గంటల నుంచి మళ్ళీ ప్రమాణ స్వీకరణ అది స్టార్ట్ అవుతాయి. ప్రమాణ స్వీకరణ మనం ఏవైతే తెలుగు అల్ఫాబెటికల్ ఆర్డర్ ఉన్నాయో దీని సందర్భంలో మళ్ళీ 49 ఎవరైతే వార్డ్ మెంబర్స్ ఎన్నికయ్యారో వారిది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 12:30 నుంచి మళ్ళీ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక అయిన తర్వాతనే మళ్ళీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక అవుతాయి. సో దీని సందర్భంగా మళ్ళీ మన ACLB గారు స్పెషల్ ఆఫీసర్కి యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఆథరైజ్ చేయడం జరిగింది. సో వారితో పాటు మళ్ళీ ఇక్కడ జనరల్ అబ్జర్వర్ గారు కూడా మళ్ళీ రేపు అంతా ఏవైతే ప్రక్రియ ఉన్నాయో దానికి మళ్ళీ రేపు ఆ ప్రక్రియ ఏవైతే ఉన్నాయో దానికి మళ్ళీ కండక్ట్ చేస్తారు. దీంతో పాటు మళ్ళీ 49 వార్డ్ మెంబర్స్తో పాటు ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ ఎవరైతే యాజ్ పర్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్, యాజ్ పర్ ద మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం ఎవరైతే ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ సందర్భంగా మళ్ళీ మున్సిపల్ కమిషనర్కి టైం ప్రకారం ఇవ్వడం జరిగింది. వారికి కూడా రేపు ఈ ఏవైతే మీటింగ్ ఉన్నాయో దాంట్లో పాల్గొని మరి వారికి కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో పాటు మళ్ళీ ప్రొసీడింగ్స్ కూడా ఏవైతే ఉన్నాయో ప్రొసీడింగ్స్ కూడా మనం తయారు చేస్తాం. ప్రొసీడింగ్స్ తర్వాత ఇదంతా అయిన తర్వాత మళ్ళీ చైర్పర్సన్ ఓత్, వైస్ చైర్పర్సన్ ఓత్ అయిన తర్వాత వారికి సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో మీడియాకి లైవ్ కవరేజ్ కూడా చేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీడియా సందర్భంగా కూడా మళ్ళీ సెపరేట్ ఏవైతే అరేంజ్మెంట్ ఉన్నాయో అవి కూడా చేయడం జరిగింది. ఇక్కడ బేసికల్గా కూర్చునేటప్పుడు మళ్ళీ పార్టీ పరంగా మళ్ళీ కూర్చోడానికి మనం ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మళ్ళీ లోపల ఆ పార్టీలో కూడా మళ్ళీ కూర్చునేటప్పుడు మళ్ళీ తెలుగు అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం వారికి కూర్చోడానికి మళ్ళీ వారు ఏవైతే తెలుగు అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అక్కడ నేమ్ కూడా స్టిక్ చేసి మళ్ళీ వారికి ఇక్కడ కూర్చోపెట్టి దీని తర్వాత మళ్ళీ ఏవైతే ఎన్నిక ఉన్నాయో అది షో ఆఫ్ హ్యాండ్స్ తర్వాత చేయి ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం చూపించినే మళ్ళీ ఆ ఎన్నికల ఏవైతే ఉన్నాయో రేపు జరుగుతూ ఉంది. దాని ప్రకారం మళ్ళీ మేము రికార్డు కూడా చేసి ఎవరైతే ఈ చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ మళ్ళీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎవరైతే వస్తారో వారు మళ్ళీ ఎన్నిక అయి మళ్ళీ ACLB గారు వారికి సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ కూడా అందజేస్తారు. సో ఇది క్లుప్తంగా మళ్ళీ రేపు ఏవైతే ఆదిలాబాద్ మున్సిపాలిటీ సందర్భంగా ఏవైతే ప్రమాణ స్వీకరణ దీంతో పాటు మళ్ళీ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ది ఏవైతే ఎన్నికలు ఉన్నాయో దీని సందర్భంగా మళ్ళీ చాలా అరేంజ్మెంట్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరూ కూడా ఇప్పటివరకు ఏవైతే పోలింగ్ కానీ
కౌంటింగ్ అని ఏ విధంగా సహకరించారు సేమ్ అదే విధంగా రేపు కూడా అందరూ కూడా సహకరించాలి. ఇక్కడ ఎంట్రీ కూడా రిస్ట్రిక్టెడ్ ఉంటాయి. దీని సందర్భంగా మీడియా పాసెస్ కానీ అక్రెడిటేషన్ కార్డ్స్ కానీ తర్వాత 49+ ఎవరైతే ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ ఉన్నారో వారి లిస్ట్ ప్రకారం కూడా చూసి మళ్ళీ వారికి కూడా అలౌ చేయడం జరుగుతుంది. ఆఫీసర్స్ కూడా ఎవరైతే ఉన్నారో వారికి కూడా ACLB ఆథరైజ్ చేసిన పాసెస్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకొని మళ్ళీ వారికి కూడా అలౌ చేయడం జరుగుతాయి. కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరూ కూడా రేపు ఈ ప్రాసెస్లో మంచిగా ప్రశాంతంగానే సక్సెస్ఫుల్గా చేయాలి. నేను అందరూ కూడా సహకరించాలి నేను కోరుతున్నాను.